హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈ రోజు ఒక పవర్ఫుల్ హెయిర్ గ్రోత్ రెమెడీ చెప్పబోతున్నాను. ఇది నిజంగా ఎంత పవర్ఫుల్ అంటే ఇప్పటి వరకు ఎవ్వరూ చెప్పని రెమెడీ ఇది. చాలా సింపుల్ గా ఒకే ఒక్క ఇంగ్రీడియంట్ తో తయారు చేసుకునే రెమెడీ ఇది. కనుక మీరు ప్రిపేర్ చేసుకుంటే మీ హెయిర్ కుండే ప్రాబ్లమ్స్ ఏవి ఇక మీకు కనిపించవు. మీ హెయిర్ ఎంత పొడవుగా పెంచుకోవాలి అనుకుంటే అంత పొడవుగా మీరు పెంచుకోవచ్చు. ఎంత ఒత్తుగా కావాలి అనుకుంటే అంత ఒత్తుగా కూడా అయ్యి తీరుతుంది. మీరు ఈ రెమెడీ ప్రిపేర్ చేసుకునేటప్పుడే ఆశ్చర్యపోతారు. ఇన్నాళ్ళు ఇది ఎందుకు మనకు తెలియలేదు, అయ్యో ఎంత టైం వేస్ట్ అయింది కదా అని మీరే ఆశ్చర్యపోతారు. ఎందుకంటే ఈ ఇంగ్రీడియంట్ అందరి ఇళ్లలో సర్వసాధారణంగా ఉండేదే. దీన్ని మనం చాలా తేలిగ్గా తీసుకుంటాం. ప్రిపేర్ చేసుకునే అవకాశం మనకు ఇప్పటి వరకు రాలేదు, కానీ ఈ వీడియో తర్వాత మీరు ఖచ్చితంగా దీన్ని ప్రిపేర్ చేసుకుంటారని నేను 100% నమ్ముతున్నాను. మరి హెయిర్ అందంగా పెంచుకోవాలి, బ్యూటిఫుల్ హెయిర్, సిల్కీగా, బౌన్సీగా, ఆరోగ్యంగా ఉండాలి అనుకున్న వాళ్ళు ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. మరి ఇప్పటి వరకు మన ఛానల్ ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోలు మన ఛానల్లో చాలా ఉన్నాయి. అలాగే మరిన్ని యూస్ఫుల్ వీడియోస్ కూడా మీకు అప్లోడ్ చేస్తూ ఉంటాం. ముందుగా మీకు నోటిఫికేషన్ ద్వారా ఈ వీడియో రావాలి అంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ ని ప్రెస్ చేసి ఆల్ నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి. మేము ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసినా నోటిఫికేషన్ ద్వారా ముందుగా మీ ఫోన్లోకే వస్తుంది, మీరు చూడొచ్చు. అంతేకాదు ఫ్రెండ్స్, మాదొక చిన్న రిక్వెస్ట్, ఈ వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోవద్దు. మీ లైక్ మాకెంతో మోటివేషన్ ఇస్తుంది ఇలాంటి మరిన్ని వీడియోలు చేయడానికి. అంతేకాకుండా మీ లైక్ వల్ల ఈ వీడియో మరికొందరి దాకా రీచ్ అవుతుంది కూడా. కాబట్టి మర్చిపోకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇక టాపిక్ లోకి అయితే వెళదాం. ఈనాటి వీడియోలో 2 రెమెడీస్ చెప్పబోతున్నాను. ఒకటి జెల్, రెండోది స్ప్రే. ముందుగా జెల్ ప్రిపేర్ చేసుకుందాం. దీనికోసం ఒక పెద్ద సైజు బంగాళదుంపను తీసుకోండి. ఈ బంగాళదుంపను ముందుగా శుభ్రంగా వాష్ చేసేసి అప్పుడు పీల్ చేయండి. ఎందుకంటే ఈ పీల్ కూడా మనం వాడబోతున్నాం కాబట్టి ఈ పీల్ మరొక ప్లేట్ లో పక్కనుంచండి. ఇలా పీల్ తీసేసిన తర్వాత చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఒక మిక్సీ జార్ లో వేసి మెత్తని పేస్ట్ లాగా చేసేయండి. కొద్దిగా వాటర్ యాడ్ చేయండి, మెత్తని పేస్ట్ లాగా వస్తుంది. మరీ ఎక్కువగా వాటర్ వేయొద్దు, కొంచెం పేస్ట్ కన్సిస్టెన్సీ కోసం వాటర్ వేసుకుంటే సరిపోతుంది. ఇలా మెత్తగా గ్రైండ్ చేయండి. బంగాళదుంపల్లో విటమిన్లు, ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. వీటి రసాన్ని చర్మానికి, జుట్టుకు అప్లై చేసుకుంటే చాలా ప్రయోజనాలు ఉంటాయి. ముఖ్యంగా బంగాళదుంప రసంతో హెయిర్ ప్యాక్ వేసుకుంటే వెంట్రుకలు దృఢంగా, ఆరోగ్యంగా ఉంటాయి. అంతేకాకుండా మీ జుట్టు చాలా షైనీగా ఉంటుంది, బలంగా ఉంటుంది. బంగాళదుంపల్లో అధికంగా లభించే పోషకాలు జుట్టుకు తేమనిస్తాయి, పోషణను పెంచుతాయి. అలాగే మీ జుట్టుకు మంచి కండిషనర్ గా కూడా ఈ బంగాళదుంప పనిచేస్తుంది. మీ జుట్టు పొడిబారకుండా, రాలకుండా కాపాడుతుంది. బంగాళదుంప రసం జుట్టుకు చాలా ప్రయోజనకరమని చాలా మంది నమ్ముతారు. ఇది జుట్టు పెరుగుదలకు సహాయపడుతుంది. అంతేకాకుండా జుట్టు సమస్యలను తగ్గించడంలో హెల్ప్ చేస్తుంది. బంగాళదుంప రసంలో విటమిన్లు, ఖనిజాలు మరియు యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి జుట్టుకు పోషణను అందిస్తాయి. బంగాళదుంప రసం చుండ్రును తగ్గిస్తాయి, తలకు చుండ్రు రాకుండా కాపాడతాయి. బంగాళదుంప రసం తెల్ల జుట్టును కూడా నివారిస్తుందండి. ఇది రెగ్యులర్ గా రాస్తూ ఉంటే మీ జుట్టు క్రమేణా నల్ల రంగులకు వస్తుంది. ఇప్పుడు బంగాళదుంప పేస్ట్ ని ఒక గిన్నెలో క్లాత్ వేసి వీడియోలో చూపిస్తున్నట్టుగా బాగా వడకట్టుకోవాలి. క్లాత్ లో అయితేనే మంచిగా రసం వస్తుంది. ఇలా పిండి రసాన్ని తీసి ఆ గిన్నెలో ఉంచండి. ఇప్పుడు ఈ రసంలో మనం 1 స్పూన్ తేనె యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసి బాగా కలపండి. ఇలా కలిపిన తర్వాత ఒక కోడిగుడ్డు నెమ్మదిగా పగలగొట్టండి. కేవలం తెల్ల సొన మాత్రమే ఇందులో వాడబోతున్నాం. ఈ బంగాళదుంప రసంలో తెల్ల సొన మాత్రమే యాడ్ అయ్యేలా జాగ్రత్తగా ఎగ్ ని వీడియోలో చూపిస్తున్నట్టుగా ఎగ్ ని జాగ్రత్తగా అటు ఇటుగా ఎగ్ ని బ్యాలెన్స్ చేసుకుంటూ ఉంటే తెల్ల సొన మాత్రమే వస్తుంది. ఇప్పుడు ఈ తెల్ల సొన వేసి కూడా బాగా కలిపి పక్కనుంచండి. గుడ్డు తెల్ల సొన జుట్టుకు చాలా ఉపయోగం అండి. ఇది జుట్టును మృదువుగా, మెరిసేలా చేస్తుంది. జుట్టు రాలడాన్ని తగ్గిస్తుంది. ఈ గుడ్డు సొనలో ప్రోటీన్లు, విటమిన్లు, ఖనిజాలు ఉంటాయి. ఇవి జుట్టుకు పోషణను అందిస్తాయి, బలంగా చేస్తాయి. అంతేకాకుండా జుట్టు తేమగా ఉంటుంది, మంచి షైనీగా కూడా ఉంటుంది. అంతేకాకుండా జుట్టు రాలడం తగ్గుతుంది. గుడ్డు తెల్ల సొనలోని ప్రోటీన్ జుట్టును బలంగా చేయడంలో హెల్ప్ చేస్తుంది. అలాగే ముక్కలు ముక్కలుగా విరిగిపోకుండా కూడా కాపాడుతుంది. గుడ్డు తెల్ల సొనలో విటమిన్లు, ఖనిజాలు మరియు ఇతర పోషకాలు ఉంటాయి కదా. దీనివల్ల హెయిర్ రూట్స్ చాలా బలంగా ఉంటాయి. మీరు ఎప్పుడైనా గుడ్డుని హెయిర్ కి పట్టించాలి అనుకుంటే గుడ్డు తెల్ల సొనను తీసుకోండి. ఇందులో నిమ్మరసం గాని, మీకు నచ్చిన ఆయిల్ ఏదైనా
ఏదైనా కలుపుకుని కొంచెం కలబంద కూడా రాసుకుంటే మీ హెయిర్ కి చాలా పట్టుకుచ్చులాంటి అందం వస్తుంది. ఇలా అప్లై చేసుకుని ఒక హాఫ్ అన్ అవర్ పాటు ఉంచి ఆ తర్వాత హెయిర్ వాష్ చేసుకోవచ్చు. నేరుగా ఎగ్ ఇష్టం లేని వాళ్ళు ఈ గుడ్డు తెల్ల సోనలో నిమ్మకాయ రసం, తేనె, ఆలివ్ ఆయిల్, కలబంద ఇలాంటివి ఏమైనా యాడ్ చేసుకుంటే మీకు ఎగ్ వల్ల వచ్చే స్మెల్ గానీ ఇరిటేషన్ గానీ ఉండవు. ఎగ్ వైట్ లో ప్రోటీన్ ఎక్కువ ఉంటుంది. ఇవి డ్యామేజ్ అయిన హెయిర్ ని, కుదుళ్లని బాగు చేస్తుంది. దీంతో పాటు ఇవి స్కాల్ప్ ని క్లీన్ చేస్తాయి, ఎక్సెస్ ఆయిల్ ని తగ్గిస్తాయి. ఇందులోని ఎంజైమ్స్ అందుకు హెల్ప్ చేస్తాయి. ఎగ్ వైట్ వాడడం వల్ల ఆయిలీ హెయిర్ వాళ్ళకి చాలా మంచిది. ఇది సెబమ్ ప్రొడక్ట్ ని బ్యాలెన్స్ చేస్తుంది. ఇప్పుడు మనం శుభ్రంగా కడిగి పీల్ చేసిన బంగాళదుంపల పీల్ ఉన్నాయి కదా, వాటిని ఒక గిన్నెలో వేసి మునిగే వరకు వాటర్ వేసి స్టవ్ మీద పెట్టి బాగా మరిగించండి. ఈ బంగాళదుంప తొక్కలు బాగా మరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి కిందకి దించి చల్లారనివ్వండి. ఇలా చల్లారిన తర్వాత ఈ వాటర్ ని మరొక బౌల్లోకి స్ట్రెయిన్ చేయండి. ఇలా స్ట్రెయిన్ చేసిన బంగాళదుంపల పీల్ వాటర్ ని ఒక స్ప్రే బాటిల్లో మీరు ఫిల్ చేసుకోవాలి. బంగాళదుంప తొక్కలను జుట్టుకు ఉపయోగించడం వల్ల చాలా ప్రయోజనాలున్నాయి. ఇది జుట్టు రంగును నల్లగా చేయడంలో, మృదువుగా చేయడంలో హెల్ప్ చేస్తుంది. అంతేకాకుండా జుట్టు పొడవుగా పెంచుకోవడానికి కూడా ఈ వాటర్ బాగా ఉపయోగపడుతుంది. బంగాళదుంప తొక్కలో ఉండే పోషకాలు జుట్టుకు మేలు చేస్తాయి. బంగాళదుంప తొక్కల రసాన్ని జుట్టుకు రాసుకోవడం వల్ల జుట్టు మృదువుగా, మెత్తగా మారుతుంది. బంగాళదుంప తొక్కల్లో ఉండే పోషకాలు జుట్టు పెరుగుదలకు సహాయపడతాయి, జుట్టును దృఢంగా చేస్తాయి. బంగాళదుంప తొక్కలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు మరియు ఇతర పోషకాలు జుట్టు సమస్యలను తగ్గించడంలో సహాయం చేస్తాయి. బంగాళదుంప తొక్కలో ఐరన్, పొటాషియం, మెగ్నీషియం, కాల్షియం, కాపర్, ఫాస్ఫరస్, జింక్, యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్ సి, బి కాంప్లెక్స్, క్లోరోజెనిక్ యాసిడ్ ఉంటాయి. చూసారా, ఇంత యూస్ఫుల్ తొక్కలను మనం పారేస్తున్నాం. ఇక మీదట అలా చేయకండి. ఇప్పుడు మన 2 రెమెడీస్ కూడా రెడీ అయిపోయాయి కదా, వీటిని ఎలా అప్లై చేయాలో ఇప్పుడు చూద్దాం. అయితే ఇది మీరు తలస్నానానికి ముందు చేయాల్సిన ప్రాసెస్. మీరు ఎప్పుడైతే హెడ్ బాత్ చేయాలి అనుకుంటారో అప్పుడు బంగాళదుంప పీల్ తో తయారు చేసుకున్న స్ప్రే ఉంది కదా, దాన్ని హెయిర్ అంతా చక్కగా స్ప్రెడ్ అయ్యేలా స్ప్రే చేయండి. కుదుళ్లకు బాగా స్ప్రే చేసిన తర్వాత హెయిర్ అంతటికి స్ప్రే చేయండి. ఇలా చేసి ఒక 20 నిమిషాలు లేదా అరగంట వరకు మీ హెయిర్ కి ఉండనివ్వండి. ఇలా అరగంట అయిన తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్న ప్యాక్ ఉంది కదా, బంగాళదుంప ప్యాక్, దాన్ని హెయిర్ అంతటికి రూట్స్ నుంచి అప్లై చేయండి. ఇలా బాగా అప్లై చేసి 1 అవర్ పాటు మీ హెయిర్ కి అలా వదిలేయండి. ఆ తర్వాత మీరు రెగ్యులర్ షాంపూతో ఎలా అయితే హెయిర్ వాష్ చేసుకుంటారో అలా హెయిర్ వాష్ చేసుకోండి. ఇలా మీ హెయిర్ పరిస్థితిని బట్టి, అంటే మీకు ఏమైనా హెయిర్ కి ప్రాబ్లమ్స్ ఉంటే వారం వారం ఈ ప్రొసీజర్ చేసుకోండి. ఒకవేళ మీకు ఎలాంటి ఇబ్బందులు లేకపోతే కనీసం నెలలో 2 సార్లైనా ఈ విధంగా మీరు బంగాళదుంపతో హెయిర్ ప్యాక్ అలాగే స్ప్రే కూడా చేసుకుని వాడుతూ ఉంటే హెయిర్ ఆరోగ్యంగా, దృఢంగా, బలంగా ఉండడం మాత్రమే కాదండి, జుట్టు రాలడం ఆగిపోతుంది, పొడవుగా జుట్టు పెరుగుతుంది, మంచి షైనింగ్ గా కూడా ఉంటుంది. చాలా అద్భుతమైన రెమెడీస్ ఈ 2 కూడా. తయారు చేసుకోవడం ఎంత ఈజీయో కదా, చిన్నపిల్లలు కూడా దీన్ని ఈజీగా తయారు చేసుకోగలరు. కాబట్టి ఈ 2 రెమెడీస్ తప్పకుండా ప్రిపేర్ చేసుకోండి. ఎలాంటి సైడ్ ఎఫెక్ట్లు ఉండవు. మీరు కోరుకున్న బ్యూటిఫుల్ హెయిర్ ని మీ చేతులతోనే చక్కగా పెంచుకోవచ్చు. మరి ఈ వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అలాగే రిలేటివ్స్ కి ఈ వీడియోనైతే షేర్ చేయండి. ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.